హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. ఇది బ్లౌజ్ అండి. బ్యాక్ నెక్ చాలా పెద్దదైపోయింది. సో దానికోసమని నేను ఈ కలర్ క్లాత్తో హ్యాండ్స్కి వేసాను చూసారా, ఆ కలర్ క్లాత్తో ఇక్కడ ఈ విధంగా ప్యాచ్ వేద్దాం అనుకుంటున్నాను. ఇలా ఇది పేపర్, క్యాన్వాస్ పేపర్ మీద ఈ షేప్ గీసుకొని దీని ప్రకారము నేను కట్ చేశాను అనమాట. ఈ పీసెస్ని చూడండి, అంటే కింద లోపలికి పెట్టినా మనకి కరెక్ట్గా ఉండేటట్టు కొంచెం ఎక్సెస్ కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ప్యాచ్ వర్క్ కోసం ఈ క్లాత్లతో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ షేప్తో కట్ చేసుకున్న తర్వాత నేను ఈ మిడిల్లో మిగిలిన పీసెస్ని 4 పలకలుగా కట్ చేసుకొని ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఫస్ట్ మోడల్ ఇలా కుడదామన్నట్టు ఫస్ట్ ఇలాగా ప్యాచెస్ ఈ విధంగా పెట్టుకొని తర్వాత కుడుతున్నాను అనమాట. ఫస్ట్ పైపింగ్ థ్రెడ్కి క్లాత్ కూడా కట్ చేసుకొని ఈ లైనింగ్ పీస్ మీద వీటిని ఐరన్ చేసేస్తే అతుక్కుపోతాయి అనమాట. సో ఐరన్ చేసేసాను. తర్వాత దీని ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మూడిటిని కలిపి జాయింట్ చేసేసేయాలి. జాయింట్ చేసేసాక నేను పింక్ కలర్ క్లాత్తో పైపింగ్ థ్రెడ్ అనేది వేసాను అనమాట. చుట్టూతో జాయింట్ చేసేసేయాలి. ఇప్పుడు ఫస్ట్ జాయింట్ చేసేసిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా సెట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని పైపింగ్ థ్రెడ్ వేసుకోవాలన్నమాట. పైపింగ్ థ్రెడ్ నేను ఆల్రెడీ కుట్టేసానండి. డబల్ పాదంతో పైపింగ్ థ్రెడ్ కుట్టేసేసి వీటి మీద ఇలా జాయింట్ చేసేసేయాలన్నమాట. నేను మొత్తము డీటెయిల్గా చూపించట్లేదండి, ఎందుకంటే మొత్తం బ్లౌజ్ మోడల్ ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేశానండి. జస్ట్ ఇది మెడ పెద్దదైందని ప్యాచ్ వర్క్ మాత్రమే వేస్తున్నాను. సో దీన్ని ఈ విధంగా పెట్టేసేసి అటాచ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుందండి. ఇలా మెడ పెద్దదైనా మనం ఇలా ప్యాచ్ వేసుకోవచ్చు అన్న ఐడియా కోసము, మీకు ఈ క్లాత్ ఉంది కాబట్టి మీరు వేసుకుంటున్నారు అని మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు. ఇది సిల్వర్ కలర్ ఉంది కదండి, సిల్వర్ కలర్ క్లాత్తో కూడా ఇలా మోడల్గా డిజైన్ చేసుకొని వేసుకోవచ్చు. ఇది కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మిడిల్లో ఈ 4 పీసెస్ని 4x4 క్లాత్ కట్ చేసుకున్నాం కదా, ఇది జస్ట్ 2 అన్న పెట్టుకోవచ్చు. ఇది ఎక్కువ మన దగ్గర ఇంకా క్లాత్ ఉంది కాబట్టి నేను ఈ విధంగా 4 అనేది అటాచ్ చేశాను అనమాట. అంతేనండి. ఈ విధంగా అరేంజ్ చేసేసుకొని జాగ్రత్తగా మిషన్ మీద స్టిచ్ చేసేసుకోవడమే. ఇది మొత్తం కొత్త బ్లౌజ్ కుట్టడం వేరండి. ఇలా కుట్టేసిన బ్లౌజ్ని ప్యాచ్ వేయటం కొంచెం కష్టమే, ఎందుకంటే ఆ డిజైన్ అంతా ఉంటుంది కదా, అది కదిలిపోతూ ఉంటుంది మనం పెట్టుకోవటం. మీరు మొత్తం చూసినట్టయితే బాల్ పిన్స్ అవి పెట్టుకొని కదలకుండా మొత్తము కూడా స్టిచ్ చేశాను అనమాట. సో ఇదొక జస్ట్ చిన్న ఐడియా మాత్రమే. మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఈ వీడియోని ఒకసారి చూడండి, నా ఛానల్లో ఉంటుంది.